అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు చెల్లించుకొంచున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుండి మంచి మాటలు ఈ దినమున మనం నేర్చుకుందాం. అందరికి దేవుడు ఒక్కడే. ఆయనే సృష్టికర్త. ఆయనే యెహోవా. యెహోవా చెబుతున్న మాటలను, దేవుడు చెబుతున్న మాటలను మనము విందాం. ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయము 19వ వచనంలో ఈ రీతిగా దేవుడు తన మాటలను తెలియజేస్తూ ఉన్నాడు మనుషులకు. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు, పక్షపాతము చూపకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఏలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడితనము కలుగజేయును, నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించును. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునవలెను అని దేవుడు మనుషులకు జ్ఞానమును నేర్పుతూ ఉన్నాడు. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు అంటున్నాడు. పక్షపాతము చూపకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. ఎలయనగా లంచము జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేస్తుందంట. లంచము ఏమి కలుగజేస్తుంద అని దేవుని వాక్యం చెప్తుందంటే, జ్ఞానుల కన్నులకు గ్రుడ్డితనము కలుగజేస్తుందని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టిస్తుంది అని కూడా పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది. నీవు జీవించి నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమును స్వాధీనపరుచుకున్నట్లు కేవలము న్యాయమునే అనుసరించి నడుచుకునేవాళ్ళను అని కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది. దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఎవరికైనా సరే న్యాయము అన్యాయము ఏది, న్యాయం ఏది అన్యాయం ఏదని చూసి తీర్పు తీర్చాలి. లంచము తీసుకొనకూడదు. లంచము యొక్క జ్ఞానుల కళ్ళకు గుడ్డితనము, జ్ఞానుల కన్నులకు గుడ్డితనము కలగజేయనని కూడా దేవుడు తెలియజేస్తున్నాడు. నీతిమంతుల మాటలకు అపార్థము పుట్టించునని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి న్యాయమునే అనుసరించి నడుచుకునేవాళ్ళ